నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ను అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి అనేక దఫాలుగా డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలతో వైసీపీ నేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సుమారు 8,000 కోట్ల రూపాయలు విలువ చేసే క్యాడ్జీ స్టోన్ దోపిడీ చేస్తున్నారని చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సోమిరెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి అర్ధరాత్రి వరకు నిర్బంధించారు. అరెస్టుపై స్పందించిన సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష చేస్తున్న తనపై వైసీపీ నాయకులు హిజ్రాలను పంపిస్తే వారు ఆశీర్వదించి వెళ్లారన్నారు. అరెస్టుపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీల వర్గాలను కలుపుకొని అక్రమ మైనింగ్పై పోరాటం కొనసాగిస్తామన్నారు. సోమిరెడ్డి మర్చిపోయిన తాను ఈ ఘటనకు మాత్రం మర్చిపోయే పరిస్థితి లేదన్నారు. ఎంత బరి తెగించారంటే దేవాదాయ శాఖ భూముల, అటవీ భూముల, మేత పొరంబోకుల లేదా ప్రైవేట్ ల్యాండ్ల తేడా లేకుండా అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి లీజులు ఉన్నటువంటి ప్రైవేట్ మైన్ ఓనర్లను కూడా బెదిరించి మేము చెప్పిన రేటుకే మాకు అమ్మాలని చెప్పని ఒక దౌర్జన్యంగా ఏదైతే చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చి వేల కోట్ల రూపాయల దోపిడీ పాల్పడుతూ ఉన్నారు. దీని మీద అటు చంద్రమోహన్ రెడ్డి గారు, అజీజ్ గారు అందరం కూడా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా అనేక రోజులుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. సైదాపురం వెళితే ఆ రోజు పోలీసులు అడ్డుకున్నటువంటి తీరు, అంతేకాదు మొన్నటి రోజున వెంకటగిరి ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ గారు నేను పెరుమళ్ళపాడు అన్న గ్రామానికి వెళితే 621 ఎకరాల్లో మేత పొరంబోకు సర్వే నెంబర్ 677 621 ఎకరాల్లో మేత పొరంబోకులో ఇష్టారాజ్యంగా అనుమతులు మేము వెళ్ళి అక్కడ దాదాపుగా 20 మిషన్లు ఉన్నాయంటే ఒక్క అధికారి వచ్చిన పాపాన బల. ఆఖరికి అటవీ శాఖ అధికారులు పక్కన అడవి ఉంది కాబట్టి అక్కడికి వాళ్ళు వస్తే వాళ్ళకి అప్పచెప్పాం. ఆ మిషన్లు ఏవైనా తెలియదు. అన్నిటికీ దారుణం పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామంలో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంత మండలం ఆ యొక్క తాడిపర్తి గ్రామంలో ఇష్టారాజ్యంగా ఏదైతే ఆ యొక్క రుస్తుంజీ మైన్లో అక్రమంగా క్వాడ్జీ కొల్లగొడుతూ ఉంటే మాజీ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ సత్యాగ్రహం చేస్తూ ఉంటే నిరవధిక నిరసన ధర్నా చేస్తూ ఉంటే ఒక్క అధికారి వచ్చిన పాపాన బల. అయ్యా 40 మిషన్లు ఉన్నాయి, దీనికి ఎలాంటి అనుమతులు లేవు, అంతేకాదు పేలుడు సామగ్రి ఉంది, పక్కన గిరిజన కుటుంబాలు ఉన్నాయి, ఏమైపోవాలని అడిగితే పట్టించుకున్న పరిస్థితి లేదు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అందరం కూడా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారి నాయకత్వంలో స్పందనలో మీడియా సాక్షిగా జాయింట్ కలెక్టర్ని కలిస్తే మేము వస్తున్నామని తెలిసి మైనింగ్ డీడీని అక్కడి నుంచి పంపించి వేశారు. కానీ జాయింట్ కలెక్టర్ ఒకటే మాట చెప్పాం, మైనింగ్ డీడీ వచ్చిన దాకా ఇక్కడి నుంచి మేము కదలం,